ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళిన పెద్ద మనిషి అలాగే పూజారి వాళ్ళిద్దరు కలిసి పాడుబడ్డ బంగ్లాకి వెళ్ళి తలుపులు అనేది తెరిచారనమాట. తలుపు తెరిచిన మరుక్షణమే అక్కడ క్షుద్ర పూజలు అనేది జరుగుతున్నాయి. ఆ క్షుద్ర పూజలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు ఎవరికి వచ్చారు ఇటు పక్కగా అనేది అంతు చిక్కని విషయం. ఈ విషయం తెలుసుకున్న పెద్ద మనిషి మరియు అక్కడ ఉన్న గ్రామస్తులు అందరు కలిసి అక్కడికి వచ్చారు. అది చూసి అందరూ హవాక్కయ్యారు. ఏంటంటే ఎన్నో తల పుర్రెలు ఉంటాయి కదా, ఎముకలు కానీ అవన్నీ అక్కడనే ఉన్నాయి. చూసి అందరు భయాందోళనకు గురయ్యారు. ఆ భయాందోళనకు గురైన మరుక్షణం ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉండకూడదని నిశ్చయించుకున్న మరుక్షణం అక్కడి నుంచి బయలుదేరడం మొదలుపెట్టారు. అట్లా 10 కుటుంబాలు అయితే ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా అయ్యారు. ఆ 10 కుటుంబాలు వెళ్ళిపోయిన మరుక్షణం ఇంకా మరణాలు అనేవి ఆగడం లేదు. ఆ మరణాలు ఆగకపోవడానికి కారణం గురించి ఈ పూజారి ఎమ్మడే స్టార్ట్ చేశాడనమాట. అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మొత్తం ఆ బంగ్లాలోకి వెళ్ళి పరీక్షించాడు. బంగ్లాలో ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే మామూలుగా ఒక స్వరంగ మార్గం అనేది ఉంది. ఆ స్వరంగ మార్గం ఎక్కడి నుంచి ఉందంటే మనం ఇందాక ముసలావిడ అని చెప్పాను చూడు, ఆ ముసలావిడ ఇంట్లో నుంచి ఉందన్నమాట. ఆ ముసలావిడ ఇంట్లో ఏంటంటే ఎవరికి తెలియని గది నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు స్వరంగ మార్గం. ఆ స్వరంగ మార్గం గుండా వెళ్తే పెద్ద బంగ్లా వస్తుంది. ఆ బంగ్లాలోకి వెళ్ళి ఎవరు పూజలు చేశారు అనేది అందరు అనుకుంటూ ఈ ముసలావిడ దగ్గరికి వచ్చారు. ముసలావిడ దగ్గరికి వచ్చి మీరు ఉన్నప్పుడు ఏం జరగలేదు, మీ మనవరాలు వచ్చినప్పటి నుంచి మాకు కష్టం వచ్చింది, దీనికి కారణం అంతా మీ మనవరాలే అని ఆ పాపను తీసుకెళ్ళి చంపేయాలని అందరు నిశ్చయించుకొని వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలు పెట్టే టైంలోనే ఆ ఊర్లో ఎవరైతే ఆ పాపని చిత్రహింసలు పెడుతున్నారో వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కళ్ళు చనిపోవడం స్టార్ట్ చేశారు. అంటే ఆ వారంలో ఎవరైతే చిత్రహింసలు పెట్టారో వాళ్ళు చనిపోయిన మరుక్షణం వీళ్ళందరికీ భయం వేసింది అనమాట. ఈ పాపని ఇంకా కష్టపెడితే మనమే చచ్చిపోతామేమో అన్న భయం వేసింది. వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఎవరో కాదు, ఆ ముసలావిడ. అవును, ఆ ముసలావిడ వీళ్ళందరిని ఎందుకు చంపుతుంది, ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు బాగుంది, ఈ పాపను తెచ్చిన తర్వాత ఎందుకు మనల్ని చంపుతుంది అనేది ఇప్పుడు అసలు స్టోరీ అనమాట. అసలు ఈ ముసలావిడ ఈ పాపను ఎందుకు తీసుకొచ్చింది, ఈ ముసలావిడ ఆ కూతుర్ని కన్నది కదా, ఆ కూతుర్ని మరియు అల్లుడిని ఈమె క్షుద్ర పూజలు చేసి వాళ్ళిద్దరిని చంపింది. ఎందుకంటే ఈమె ఈ ఊరిని నాశనం చేయాలంటే 16 ఏళ్ళ కన్నెపిల్ల కావాలి. ఈ 16 ఏళ్ళ కన్నెపిల్ల ఎవరున్నారో అని చూస్తే వాళ్ళ మనవరాలే ఉంది. ఆ మనవరాలని తీసుకొని వచ్చి ఎమ్మడెమ్మడే అండ్ వాళ్ళ కూతురు అల్లుడిని ఇద్దరిని కలిసి మంత్రించి వాళ్ళిద్దరిని చంపేసింది. అట్లా చంపిన మరుక్షణం వెళ్ళి వాళ్ళ మనవరాలని తీసుకొచ్చుకుంది. మనవరాలను తీసుకొచ్చిన తర్వాత 16 సంవత్సరాలు కాబట్టి ఆ పాపకు ఎమ్మడి తీసుకొచ్చి 1 నెల గ్యాప్ ఇచ్చిందనమాట. అంటే వీళ్ళని చంపడానికి. ఆ 16 ఏళ్ళు అంటే అమ్మాయిలో ఉన్న బ్లడ్ సెల్స్ అంటే ఆ ఊర్లో ఎవరినన్నా చంపాలంటే ఆ పాపలో ఉన్న బ్లడ్ అనేది కావాలని మాకు తెలిసింది. అట్లా తెలుసుకోవడం ఊర్లో వాళ్ళే తీసుకోవచ్చు కదా, అంటే ఊర్లో వాళ్ళకి సంబంధించింది అయితే ఎవరిది పనిచేయదు. కానీ రక్త సంబంధం కాబట్టి వాళ్ళ మనవరాలు ఆ బిడ్డది అంటే ఆ 16 సంవత్సరాల పాప రక్తం తీసుకొని వచ్చి రోజు ఒక్కొక్కళ్ళని చంపడం కానీ ఇట్లా చేయడం కానీ స్టార్ట్ చేసింది. అసలు ఆ పాప రక్తమే ఎందుకు, ఆ పాప రక్తంలో ఏముందంటే ఆ పాప ఎవరో కాదు, ఆ ఊరికి ఇంతకుముందు ఒకానొక సందర్భంలో ఆమె రాక్షసి అనమాట. ఆ రాక్షసి ఆ పాప రూపంలో మళ్ళీ పుట్టింది. ఆ పుట్టిన కారణంగా ఆ రాక్షసి రక్తం అంటే ఆ పాపకు తెలియదు తనకు రాక్షసి అని, కానీ ఈ ముసలావిడకు ముసలాయనకి ఇద్దరికి తెలుసు. వీళ్ళిద్దరు కలిసి ఆ పాప రక్తాన్ని రోజుకు అంటే నెలలో 4 సార్లు అనమాట, అంటే వారానికి ఒకసారి ఆ పాప రక్తం తీసుకొని వాళ్ళు మెల్లమెల్లగా ఆ ఊరిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నారు. ఊరిని నాశనం చేస్తూ ఒక పక్క అందరినీ అటు తప్పుదో పట్టిస్తూ ఇటు పక్క పాపని వాడుకుంటూ ఇన్ని చేసినా కూడా ఎవరికి తెలియనంత రహస్యంగా ఉంది. కానీ ఇదే రహస్యాన్ని ఈ పెద్ద పూజారికి గుర్తుపట్టాడు. అంటే ఈ ఎవరు పూజారి 25 సంవత్సరాల పూజారికి గుర్తుపట్టాడు. ఈ గుర్తుపట్టిన మరుక్షణం పూజారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అసలు ఏం జరిగింది, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఈ ఊరికి, ఎందుకు నాశనం చేస్తున్నారు అని ఆ ముసలావిడని అడగడం మొదలుపెట్టాడు. ఆ ముసలావిడ చెప్పడం మొదలుపెట్టింది, మాది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, ఈ ఊరిలో మేమంటూ వీళ్ళందరికీ అంటే ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం మాయే, కాకపోతే ఒకానొక సందర్భంలో ఒకడు వచ్చి మమ్మల్ని మోసం చేశాడు. ఆ మోసం చేసి వాడి ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. ఆ ఇష్టానుసారంగా వెళ్ళిపోవడంతో పాటు అదే సమయంలో నాకు కూతురు పుట్టింది. మా కూతురు పుట్టి మేమందరం ఇట్లా వెళ్ళిపోతూ ఉండగా ఇదే ఊర్లో వాడు వచ్చి మా ఆస్తులన్నీ దోచుకొని ఈ ఊరి వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకున్నాడు. అటు తిప్పుకున్న వాళ్ళల్లో మొట్టమొదటి ఎవరో కాదు, ఈ పెద్ద మనిషి వాళ్ళ నానే మా కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క
అంటే అక్కడున్న ప్రతి స్థలం కానీ, ప్రతి ఇల్లు కానీ, ప్రతి పొలం కానీ మా పేరు మీద ఉండేది. మేమే అందరికి దానం చేస్తుంటే మా మీద లేనిపోని పుకార్లు పెట్టి మమ్మల్ని ఊర్లో నుంచి తరమగొట్టారు. ఇట్లా చేసిన కారణంగా మేమనేది గత సంవత్సరాలుగా అంటే మా కూతుర్ని తీసుకుపోయి పెంచుకుంటూ ఇట్లా క్షుద్ర పూజలు అనేది నేర్చుకున్నాము. ఇట్లా క్షుద్ర పూజలు నేర్చుకొని ఒక పక్క ఇట్లా వచ్చి ఇట్లా బతుకుదామని మేము ఫిక్స్ అయినాము. ఇట్లా అయిపోయిన మరుక్షణము ఇట్లా క్షుద్ర పూజలు మేమైతే ఎప్పటికైతే నేర్చుకున్నామో పూర్తిగా నేర్చుకొని వచ్చి ఈ ఊర్లో అనేది మేము ఉన్నాం. ఈ ఊర్లో ఉండడానికి కారణం ఏంటంటే మేము డైరెక్ట్గా వచ్చి అంటే ఆ పెద్ద మనిషి వాళ్ళ నాన్న చనిపోయి సంవత్సరం తర్వాత మేము వచ్చా. అంటే అప్పటికి ఆయనకు మేము తెలుసు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మేము తెలియదు. ఇక్కడ ఉన్న జనాలందరూ మమ్మల్ని ద్రోహులుగా చూశారు. ఇప్పుడు పెద్ద మనిషి వాళ్ళ నాన్న మాత్రం మమ్మల్ని ద్రోహిణి చేశాడు. ఇట్లా ద్రోహిణి చేయడానికి కారణం ఆయనే కాబట్టి ఆయన చనిపోయిన మరుక్షణం మేమైతే ఇక్కడికి అడుగు పెట్టాం. ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఎవరిని ఫస్ట్ చంపేయాలని ఫిక్స్ అయినాం. కానీ దీనికి మా తరపున అంటే క్షుద్ర పూజల్లో మాకంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి. దీనికి కారణం ఇట్లా చేయడానికి మాకంటూ ఒక ఆడబిడ్డ కావాలి. ఆడబిడ్డ ఎవరినన్నా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే మాత్రం అంటే ఊర్లో వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉందని ముసలాయన చెప్పారు. ఇట్లా తెలుసుకున్న వాళ్ళు దీని బదులు నా తోడుబుట్టిన అంటే నా రక్తం పేగులలో ఎవరన్నా ఉంటే గిన వాళ్ళని ఆడబిడ్డని ఎవరు రక్తం అన్న తీసుకుంటే మంచిదని మాకు ఉంది. ఈ ఆచారం వల్ల మేము నా మనవరాలని తీసుకొచ్చుకున్నాం. కానీ నా మనవరాలకి ఇందులో ఏ సంబంధం లేదు. నా మనవరాలకు ఏంటంటే ఆ రక్తం అనేది ఇప్పుడుది కాదు, గత జన్మల క్రితం కింద. అంటే తన జన్మకు రహస్యం ఏంటంటే ఒకానొక సందర్భంలో తను ఒక రాక్షసి. ఆ రాక్షసి రక్తమే మాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అలా అందుకని మేము తినని వాడుకొని ఆ ఊరిని నాశనం చేయాలనుకున్నాం. ఈ ఊరిని నాశనం చేసిన మరుక్షణం మేము మళ్ళా ఈ ఊరిని బాగుపరచాలనుకున్నాం. కానీ అది కుదిరేలా లేదు. ఇప్పుడు నీ వల్ల అని చెప్పింది పెద్ద మనిషి.